జ్యోతిరావు పూలే అదే రాష్ట్రంలో పుట్టాడు, అక్కడే పుట్టాడు. ఆయన ఏ కులంలో పుట్టాడు? మాలి కులంలో పుట్టాడు. శివాజీ 1630లో పుడితే ఈయన 1827లో పుట్టాడు. అంటే ఆయనకి ఈయనకి 200 సంవత్సరాల తేడా ఉంది. 200 సంవత్సరాల తర్వాత ఈయన కూడా బీసీ కులంలో పుట్టాడు. మాలి కులం అంటే ముదిరాజు కులం అని అర్థం. మన దగ్గర ముదిరాజులు, అక్కడ మాలి అంట. మాలి అంటే తోటమాలి, పువ్వులు అమ్ముకునే కులం, వ్యాపారం చేసే కులం. చింతపండు, మామిడి పండ్లు, కూరగాయలు, చేపలు ఇట్లాంటి వ్యాపారం ఎవరైతే చేస్తారో మన దగ్గర ఈ వ్యాపారాన్ని ముదిరాజులు చేస్తారంటే తెలుగోళ్ళు చేస్తారు. అక్కడ మాలి కులస్తులు చేస్తారు. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే మీ ఊరిలో పెట్టుకున్న విగ్రహం ఎవరిదంటే ఏ కులంలో పుట్టాడంటే ముదిరాజు కులంలో పుట్టాడు. మరి ఇక్కడ ఈ ఊళ్ళో ముదిరాజులు ఎక్కువ జనాభా ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈ ముదిరాజు కులంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కనీసం ముందుకు రాకపోతే సభకన్నా వచ్చారా? మీ వాడి విగ్రహం పెట్టారయ్యా, సభకు రాండి. ఇప్పుడైనా మీరు ఎక్కడన్నా ఇళ్లలో ఉంటే రాండి. మీరందరూ వస్తే ఇది సరిపోదు. మాలి కులంలో పుట్టినటువంటి ఆయన చిన్నప్పుడు కష్టపడి చదువుకొని సేవ చేయాలనుకున్నాడు. ఎవరికి సేవ చేయాలనుకున్నాడు? మళ్ళీ ఆయన పుట్టినప్పుడు కూడా ఈ దేశంలో ఎట్లా ఉన్నారు మనుషులు, ఎట్లున్నారు తెలుసా? నాగపూర్ దగ్గర మహారాష్ట్రలో ఆయన పుట్టినప్పుడు మనుషులు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉండేది వ్యవస్థ? ఎవరైనా సరే మూతికి ముంత, వీపుకు చీపురు, మెడలో గంట. వీపుకు చీపురు ఎందుకు? మాలమాదిగోళ్ళు, కుమ్మరోళ్ళు, కింది కులాలు, ఎరకలోళ్ళు, ఇట్లాంటి కులాలు ఉంటాయి కదా, సాకలోళ్ళు. ఈ కులాల వాళ్ళు ఎవరైనా సరే ఊళ్ళోకి వస్తే నడుచుకుంటూ పోతూ ఉంటారు. ఆ దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ మట్టి మీద వాళ్ళ జాడలు పడతాయి. ఆ జాడల మీద మళ్ళా వేరే కులం వాళ్ళు వచ్చి కాలు పెడితే మైల పడుతుందని, ఆ జాడలు ఉండొద్దని వెనుక చీపురు కట్టే వాళ్ళు. మనిషి నడుచుకుంటూ పోతూ ఉంటే వెనుక చీపురు ఊడ్చుకుంటూ పోతూ ఉండే. ఆ తర్వాత ఏం చేశారు? మూతికి ముంత కట్టారు. మూతికి ముంతెందుకు కట్టారు? ఉమ్మిలి వస్తే ఉమ్మిలి కింద ఉమ్మిస్తారని. ఆ ఉమ్మిలి కింద ఉమ్మియొద్దు, ఎవడి ఉమ్మిలి వాడి మూతిలోనే ఉమ్మించుకోవాలి, ముంతలో ఉమ్మించుకోవాలి. మరి అన్ని కులాలకు ఇట్లే ఉండాలి కదా? అన్ని కులాలకు లేదు. కేవలం మాలమాదిగలు, చాకలి, మంగలి ఇట్లాంటి కులాలకు మాత్రం పెట్టారు. మెడలో గంట ఎందుకు కట్టారు? ఎందుకు కట్టారంటే పై కులాల వాళ్ళు, పెద్ద కులాల వాళ్ళు ఏ మనిషి వస్తున్నాడో తెలియదు. గంట సప్పుడైతే, ఇప్పుడు మనం ఎద్దుల గంట కడతాం, గంట సప్పుడైతే ఎద్దులు వస్తున్నాయి అనుకుంటాం. కానీ ఆ రోజు గంట సప్పుడైతే మాలోళ్ళు వస్తున్నారు, మాదిగోళ్ళు వస్తున్నారు, కుమరోళ్ళు వస్తున్నారు, మంగళలు వస్తున్నారు, సాకలోళ్ళు వస్తున్నారు. అందుకే పై కులాల వాళ్ళు వాళ్ళని చూడకూడదట. వాళ్ళని చూస్తే మైల పడతారట. చూడకుండా ఇంట్లోకి వెళ్ళి తలు పెట్టుకునేవాళ్ళు. అందుకే ఇంత దుర్మార్గం ఉన్న చోట మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టాడు. పుట్టి చూశాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇంత అన్యాయం ఏంది అని చిన్నప్పుడే వాళ్ళ నాయనని అడిగాడు. ఓ రోజు వెళ్ళాడట, పెళ్లికి వెళ్ళాడు. వాళ్ళ దోస్తు ఒక బ్రాహ్మణుడు ఉంటే పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్తే ఆ పెళ్లి అయిపోయిన తర్వాత బరాత్ తీస్తున్నారు, ఊరేగింపు. ఆ ఊరేగింపులో ఈయన కూడా నడుచుకుంటూ పోయిండట. నడుచుకుంటూ పోతే ఒక ఆయన ఏం కులం రానిదంటే మాలి కులం అన్నాడట. మాలి కులం అంటే బాపనల్లో పెళ్లి జరుగుతుంటే నీవు ఒక మాలి కులంలో పుట్టినోడివి, నీవు ఇక్కడ మాతో పాటు సమానంగా నడుస్తావా, దుర్మార్గుడు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని ఆ పిల్లగాని తిట్టి వెళ్ళగొడితే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళ నాయనని అడిగిండట, నాయన ఎందుకు నన్ను ఆ పెళ్లి దగ్గర నిలబడకుండా నడవకుండా ఎల్లగొట్టారంటే అప్పుడు చెప్పాడు వాళ్ళ నాన్న, మనం తక్కువ కులం వల్ల బిడ్డ, వాళ్ళు ఎక్కువ కుల వల్ల, మనం తక్కువ కుల వల్ల. ఎవరు? ముదిరాజులు. ముదిరాజులైన మనం తక్కువ కుల పల్లం, వాళ్ళు ఎక్కువ కుల పళ్ళు. అందుకే నిన్ను అక్కడి నుంచి పంపించారు, ఇంకెప్పుడు మళ్ళా వాళ్ళ పెళ్లికి వెళ్ళకు అని చెప్పిండట. అప్పుడు అనుకున్నాడు ఆ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు, ఎందుకు ఈ ఎక్కువ తక్కువలు వచ్చాయి? ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఎందుకున్నారు? మనుషులు ఎవరైనా సమానంగానే పుడతారు కదా, అందరు తల్లి గర్భం నుంచే పుడతారు కదా, అందరు తల్లిపాలే తాగుతారు కదా, మరి ఎందుకు ఎక్కువ తక్కువలు అనే ఆలోచన చిన్నప్పుడే కలిగింది ఆయనకి. కలిగి దీనికి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలు పెడితే చదువు చెప్పాలి. మొట్టమొదలు చదువు చెప్తే ఈ బాధలన్నీ పోతాయి అనుకున్నాడు. చదువు రావాలి, ఆయన చదువుకున్నాడు, ఇంకా వేరే వాళ్ళకి చదువు చెప్పాలి. ఆయన భార్య చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు 13 ఏళ్ళు, భార్యకు 10 ఏళ్ళు. పెళ్లి అయింది, చిన్నప్పుడే పెళ్లి అయింది. వాళ్ళ భార్యకి చదువు చెప్పాడు, చదువు నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఏమనుకున్నాడు, ఆడవాళ్ళకి చదువు ఉండాలి, అమ్మాయిలకి చదువు ఉండాలి. చదువు ఉంటే వాళ్ళు కుటుంబాన్ని మంచిగా తయారు చేస్తారని చెప్పి తన భార్యకు చదువు చెప్పి ఒక స్కూలు పెట్టి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ బడికి రమ్మని అడిగాడు. ఎవరు రాలే అమ్మాయిలు, ఎవరు రాలంటే వాడిని రానియలే. ఎందుకు రానియలేదు అమ్మాయిలని? అమ్మాయిలు చదువుకుంటే తప్పు అనేది రాసి పెట్టారు వాళ్ళ ఆ రోజుల్లో. అమ్మాయి చదువుకోకూడదు, చదువుకుంటే ఏమైతుంది, భర్త చచ్చిపోతాడట. చదువుకున్న అమ్మాయి ఉంటే భర్త చచ్చిపోతాడట. ఇట్లా రాసి పెట్టారు కనుక అమ్మాయిలు ఎవరు చదివే వాళ్ళు కాదు, తల్లిదండ్రులు ఎవరు బడికి పంపించే వాళ్ళు కాదు.
ఆయన బడి పెట్టాడు. 7 మంది అమ్మాయిలు మాత్రమే వచ్చి చేరారు. 7 మంది. ఈ 7 మందికి చదువు చెప్పాడు. ఇట్లా చదువు చెప్తూ ఉంటే ఆ ఊరోళ్ళందరూ కలిసి వీళ్ళ ఇంటికి వచ్చారు. పెద్దవాళ్ళందరూ, నీ కొడుకు చదువు చెప్తున్నాడు, ఇది తప్పు, చదువు చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? చదువుకుంటే తెలివి వస్తుంది, తెలివి వస్తే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే ప్రశ్నిస్తాం, అడుగుతాం. ఇది మంచి ఇది చెడు అని తెలిసిన తర్వాత అడుగుతాం. అడగటం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే చదువొద్దు అని చెప్పారు. వాళ్ళ నాయన అంటే పూలే వాళ్ళ నాయన పేరు గోవిందరావు. గోవిందరావు దగ్గరకు వచ్చి నీ కొడుకు బడి మూసేయాలి అన్న. బడి మూసేయకపోతే మిమ్మల్ని అందరినీ ఊళ్ళ నుంచి వెళ్ళగొడతామని అంటే అప్పుడు గోవిందరావు వాళ్ళ కొడుకును కోడలు పిలిచి, ఒరే నాయన, వాళ్ళందరూ మనల్ని ఊళ్ళ నుంచి వెళ్ళగొడతారంటారా, ఈ బడి వద్దు, మనకేమొద్దు, బడి మానేయండి అంటే అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడతా గాని బడి మాత్రం నేను మూసేయను నాయన అని చెప్పాడు. ఇది ఎప్పుడు 200 సంవత్సరాల కిందట ఈ మాట చెప్పాడు ఆ పెద్ద మనిషి. మహాత్మా జ్యోతిరావు పూలే ఈ మాట చెప్పి ఆడవాళ్ళకి చదువు నేర్పించాడు. చదువు నేర్పించాడు గనక ఇప్పుడు అమ్మాయి డాక్టర్ అయింది, అమ్మాయి వచ్చి పాట పాడింది. ఈ అమ్మాయిలు పాట పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. మీలో కూడా చాలా మంది చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు. ఆ రోజు ఆయన చేయబట్టి, అంత పోరాటం చేయబట్టి, కృషి చేయబట్టి ఇవాళ మీరు చదువుకుంటున్నారు. లేకపోతే అవకాశం లేదు. ఆ విధంగా పోరాటం చేసి ఈ దేశం బాగుండాలని కోరుకున్నటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. చదువు వలన మనందరికీ నాలెడ్జ్ వస్తుంది. అందుకే మీరు అందరూ మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లలు చదివితే తప్పనిసరిగా మీరు గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను చదువుకున్నా, నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడ? ఈ రాష్ట్రంలో వేరే వేరే గ్రామాల్లో ఎక్కడెక్కడ నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నేను చదువుకున్నా గనక పిలుస్తున్నారు. నేనేం బాపనుల కులంలో పుట్టలే, నేనేం రెడ్డల కులంలో పుట్టలే, నేనేం ముదిరాజు కులంలో పుట్టలే, కాపల కులంలో పుట్టలే, కమ్మల కులంలో పుట్టలే. నేను మాదిగొల్ల కులంలో పుట్టిన. మాదిగొల్ల కులంలో పుట్టిన నన్ను ఎందుకు పిలుస్తున్నారు? చదువుకున్నాను గనక, ప్రొఫెసర్ అయ్యాను గనక, మాట్లాడతాను గనక, 4 విషయాలు తెలుసు గనక, ఇంత తెలివి ఉంది గనక, మంచి భాష వచ్చు గనక, మీకు కొన్ని మాటలు చెప్తా గనక నన్ను ఇక్కడికి పిలిచారు. లేకపోతే ఎందుకు పిలుస్తారు? భీమరాజు ఉన్నాడు, ఎందుకు గౌరవిస్తారు? చదువుకున్నాడు. రెడ్డి గారు ఉన్నారు, ఎందుకు గౌరవిస్తారు? చదువుకున్నాడు, హెడ్ మాస్టర్ అయ్యాడు. సార్ ఉన్నాడు ఇక్కడ, చదువుకున్నాడు, గౌరవిస్తారు. లేకపోతే గౌరవించరు. అందుకే ఆయన ఆ రోజు చెప్పాడు, చదువు అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. మీరు మీ పిల్లలను చదివించండి, బాగా చదివించండి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అయినా చదువు ఆపకండి. అప్పో సప్పో చేసి చదివియండి. బాగా చదివేటట్లు చేసిన తర్వాత వాళ్ళ జీవితం మారుతుంది, మీ జీవితం మారుతుంది. అందుకే చదువు గురించే మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచించాడు.